హాయ్ అండి అందరికీ. నేనైతే షాప్ దగ్గరికి వచ్చానండి. సాయంత్రం టైం వచ్చేసి ఒక 5 అయింది. అప్పుడే ఇంకా కస్టమర్స్ వచ్చి పక్కన సైడ్కి ఆటో ఆగింది. ఒక 6 ప్లేట్లు ఆర్డర్ వచ్చింది. రైస్ వేయమంటే వేస్తున్నాడు మా వారు. ఒక 6 గుడ్లు బాగా మిక్స్ చేసేసుకొని అందులో అయితే లైట్గా సాల్ట్ వేస్తాడు అంతే. మొత్తం బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ చేస్తున్నాడు కదా, చూస్తున్నారు కదా మీరు, చూడండి. బాగా ఫ్రై అయినాక అదిగోండి దానికి సరిపడా ఆయిల్ అవన్నీ వేసి రోస్ట్ చేస్తూ ఉంటారు. మా షాప్ వచ్చేసి సుండిపెంట రింగ్ పార్క్ దగ్గర ఎక్కుతారండి. అటు సైడు పక్కనే ఉంటుంది, లెఫ్ట్ సైడు. ఎవరైనా వస్తే కానీ ఇంతకుముందు తెలియదేమో ఎవరికి ఎక్కువ శాతం, ఇప్పుడు చూసేవాళ్ళు కానీ ఈ ఊరు వస్తే కానీ రండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. షాప్ దగ్గర ఎట్లా ఉంటుందో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయండి, చెప్పండి కామెంట్స్లో. అదిగోండి ప్రాసెస్. ఫ్రై అయింది ఎగ్స్ అయితే. కొంచెం క్యాబేజీ ఒక 6 ప్లేట్లకి అయితే వేస్తున్నాడు. దీని క్వాంటిటీ వచ్చేసి క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తున్నాడు. ఇంకా ఆయిల్ వాళ్ళకి తెలిసిపోయిద్ది కదండి ఆయిల్ పట్టిద్దో లేదో, అందుకు. కొంచెం స్ట్రీట్ ఫుడ్ అంటే మసాలా ఘాటు ఆయిల్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి తినేది, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవుటర్స్ అయితే బాగా వస్తారండి, లోకల్ మాత్రం తక్కువే. మా దగ్గర ఒక ప్లేట్ వచ్చేసి 60 రూపీస్. ఇంకా బయట ఎంత ఉంటుందో రేటు మాత్రం మేము ఎప్పుడూ తెలీదు. ఈసారి వెళ్తే ట్రై చేయాలి. మాకు ఈ బిజినెస్ ఈ షాప్ పెట్టి మా వారైతే 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఇంకా దీంట్లోకే చదువుకున్నాడండి మా వారైతే, ఎంఏ తెలుగు. ఇంకేం చేద్దాం, ఇంట్లో పరిస్థితి, దానివల్ల జాబ్కి వెళ్ళలేక ఇట్లా ఈ వర్క్లో ఇంకా డిపెండ్ అయిపోయాడు. ఇంకా కొంచెం దేవుడు దయ, మాకు కానీ ఏదన్నా అవకాశం వస్తే ఈ వర్క్ మానేసి ఇంకేదన్నా చూసుకోవాలని అట్లా అనుకుంటూ ఉన్నాం. అదిగోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే కొంచెం సాల్ట్, కారము, మసాలా, సాస్లు అవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాడు. ఇదంతా ఇంక ఇప్పుడు ఉంటుంది, ఇంకా తిప్పుతానే ఉండాలి రైస్ అంతా. ఇది చట్పట్ ఎగురుతూ ఉండాలి మసాలా మొత్తం కలిసి. అప్పుడు కానీ రైస్ ఫ్లేవర్ స్మెల్ అనేది బాగా వచ్చిద్ది. రైస్ ఫ్లేవరు సాల్ట్లోనే తెలిసిద్దండి. ఏగుతుంటే మంచి స్మెల్ వచ్చిద్ది, లేకుంటే సాల్ట్ తక్కువైతే ఒక రకంగా ఉంటుంది, అసలు బాగోదు. ఆ స్మెల్తోనే చెప్పేయచ్చు బాగుంటుందో లేదో మాత్రం. చూస్తున్నారు కదా, ఇంక అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫాస్ట్ ఫుడ్ ఈ బిజినెస్ అంటే చాలా కష్టం అండి. చేసే వాళ్ళకైతే తెలిసిద్ది ఎంత ప్రెజర్ ఉంటుందో, ఎంత వర్క్ ఉంటుందో. చేసి నుంచొని కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఇవన్నీ తప్పవు మరి. ఫ్యామిలీ కోసమని ఇంత కష్టమైనా కూడా అట్లా చాలా నెట్టకొస్తున్నారు. ఇదిగోండి ఇంకా రైస్ అయిపోయిందండి. ఇట్లా ఇంకా సర్వ్ చేసేయడమే. ఇంకా మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.